యా చూస్తున్నాను. ఎలా అనిపించింది మీకు? బాగుంది. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారు చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా నచ్చింది. సీజన్ 8 అంటే కమింగ్ రన్ అవుతుంది. ఓకే, దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే రాలేదు. మీకు ఎవరు రావాలనుకున్నారు? నేను చూసిందైతే బరెలక్క వస్తుంది అనుకున్నాను. అండ్ పరేషాన్ బాయ్స్ నుంచి ఇమ్రాన్ అన్న కూడా వస్తారని అనుకున్నా. నేను వాళ్ళకి ఆల్రెడీ కాల్స్ వచ్చి ఇట్లా క్యాన్సిల్ అయిందని కూడా నేను విన్నాను. వాళ్ళు రాలేదు. సో నేను కొంచెం డిసప్పాయింట్ గా ఉన్నాను. ఎందుకంటారు? ఎందుకు అది నాకు తెలియదండి. మీరు సపోర్ట్ చేస్తారా? తప్పకుండా ఉంది. ఇప్పుడున్న వాళ్ళు మీకు ఎవరు నచ్చారు? బేబక్క. ఎందుకని? అంటే మేము గర్ల్స్ కి సపోర్ట్ చేస్తాం కాబట్టి బాగా ఆడవాళ్ళకి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తాం. శేఖర్ భాషా గారు బేబక్క ఐ లవ్ యూ చెప్పారని చెప్పేసి అన్నారు. మీ ఒపీనియన్? ఆయన అందరికి రెగ్యులర్ గా చెప్తూనే ఉంటారు. కామన్ అందరికీ చెప్తానంటారా? అంటే బయట ఉన్న శేఖర్ భాషా గారు ఐఎమ్ ది ఫైర్ అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే చేశారు. అంటే లావణ్య లోపలికి ఎంత కామెడీ చేస్తారు అని మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళ పర్సనల్ అయి ఉంటది. మేబీ ఇంటర్వ్యూలో లైవ్ లో చెప్పు ఇసిరేసింది కదా లావణ్య. విష్ణుప్రియ గురించి ఎలా ఉంది? విష్ణుప్రియ అంటే నా ఫేవరెట్ అమ్మాయి. సో మంచిగా ఆడితే నేను తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అంటే డామినేషన్ ఇన్వాల్వ్ అవుతుంది తను. ఇంకా కొంచెం నైనిక గురించి మీ ఒపీనియన్? నైనిక డాన్సర్ నైనిక ఓకే డి ఓకే షీ ఇస్ గుడ్. నాగమణికంట అంటే అందరికి పొగలు పెడుతున్నారు కదా, సో దాని మీద మీ ఒపీనియన్? నాగమణికంట రెగ్యులర్ గా తను చాలా యాక్టివ్ గా ఉంటాడు. నాకు చాలా ఇష్టం. అంటే అందరూ అంటున్నారు తను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అంటే ఏదైనా మరో పల్లవ ప్రశాంత్ లాగా చేస్తాడని చెప్పేసి. మరో పల్లవి ప్రశాంత్ అంటే ఇంకా ముందుకు రావాలనుకుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు వచ్చింది చూసాను. ఎలా అనిపించింది? అయ్యా చాలా ఫైర్ అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు వీళ్ళు బిగ్ బాస్ కంటెంట్ ఇస్తారా లేరు అనుకున్నా. బామ్మో వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ లో కంటెంట్ సుధరైంది భయ్యా. అసలు నాకు బాగా నచ్చిందంటే శేఖర్ భాష టైమింగ్ ఉందని టాలెంట్ ఉందని ఇవ్వడు ఆపలేడు. తను కష్టపడే పాపం ఎడ్జే సూర్యలో ఎన్నో అవార్డు ఉందంట. తను నిజంగా తను మాట్లాడుతుంటే చాలా కామెడీ అనిపించాను. బేబక్కతో ఒక చిన్న కన్వర్సేషన్ అనిపించింది. ఏంటంటే ఈ వ్యూ బాగుంది, ఆ వ్యూ బాగుంది అంటే శేఖర్ భాష అంటే ఈ వ్యూలు ఏమో తెలియదు కానీ ఒక వ్యూ చాలా బాగుంది, ఐ లవ్ యూ అంటారు. అమ్మాయి కాదు ఆంటీ బాబా ఫీలింగ్ వచ్చింది. అదొకటి. కానీ ప్రేరణ వచ్చి ఈరోజు ఏముంటావు అనుకుందాం అంటే ఒక అమ్మాయి 5 మంది అబ్బాయిలను పెళ్లి చేసుకుంది. ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంటే, మరి 6 చేసుకుంటే చపాతి అంటారు. చపాతి వండుకుందాం అనే డైలాగ్ కానీ అంటే నేను చెప్పే విధంగా మిస్ అయ్యి వచ్చి కానీ అక్కడ చాలా బాగా అనిపించింది. అది కానీ ప్రేరణతో ఒక డైలాగ్ అనమాట. లైక్ మనం ఇప్పుడు చాలా కష్టపడలేదు, స్పిరిట్ గా ఉండాలంటే అవును నేను కూడా చాలా స్పిరిట్ గా ఉండాలి, నేను హాస్పిటల్ పోయి స్పిరిట్ వేసుకుంటా అన్నాడు. ఈడు క్యాష్ అంటే ఈయన జాతి రత్నం అమ్మమ్మ కూడా భయ ఫీలింగ్ ఉంది. క్యాష్ అని దాటేశాడు. బిగ్ బాస్ కరెక్ట్ పర్సన్ ల్యాండ్ అయ్యాడు. ఈసారి కరెక్ట్ పర్సన్ తోటి ఎంటర్టైన్మెంట్ జరిగింది. చూడన్నా తను వెళ్ళాడో లేదో అప్పుడే కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయింది. తన సోనియాతోని సోనియా ఏమంటది లైక్ మోసం మీద తింటుంటే మోసం తిని పడేయకండి, మీరు ఆడు పెట్టకండి, తింటే మీరు తినండి అంటే సరే నువ్వు బిగ్ బాస్ కాదా చెప్పడానికి నాకు నచ్చితే నేను చేస్తానే తను అనటాలు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నచ్చితే తిను నచ్చితే తినలేదు ట్రైన్ వేసుకుని తిను అట్లా మాట్లాడడం వల్ల నిజంగా అక్కడ ఒక మంచి ఒక డిబేట్ నడిచింది అనమాట. ఆ టైంలో శేఖర్ భాష ఒక వాల్యూ తెలిసిన సోనియా ఒక డిస్రెస్పెక్టివ్ అనిపించింది కాబట్టి సో శేఖర్ భాష కూడా ఫైర్ అయింది కదా ఇప్పుడు ప్రోమోలో. అవునవును. అంత అగ్రెసివ్ ఫైర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అంతలాగా? నేను చేస్తాను అంటుంది. నిజంగా సీత కూడా మంచి ప్లస్ తన బోల్డ్నెస్ చాలా బాగా మాట్లాడుతుంది. తను బోల్డ్ గా మాట్లాడుతుంది కాబట్టి అసలు డిబేట్ ఎందుకు అయింది, అసలు సీత ఎవరిని నామినేట్ చేసినా నాకు అర్థం కాలేదు. ఫుల్ ఎపిసోడ్ నైట్ చూడాలి కాబట్టి దాన్ని బట్టి చూద్దాం. సో చూడన్నా మన ప్రేరణ గానీ లైక్ మణికంఠ గానీ ఇక్కడ మణికంఠ వర్సెస్ శేఖర్ భాష టఫ్ ఫైట్ కనిపించింది అన్న. మణికంఠ ఏంటో నాకు అర్థం కాదు, సింపతి గేమ్ చేయాలనుకుంటున్నా ఏం అసలు మళ్ళీ పల్లవ ప్రశాంత్ అనుకుంటున్నా ఏమో. అసలు తను ఓకే నేను ఏవి చూసినా నాకు చాలా బాగా నచ్చింది. ఒక కామెంట్ మార్గానే మీ డాడీ చనిపోయాడు, మీ మమ్మీ చనిపోయింది, సో మీ వైఫ్ అయిపోయారు, అక్కడ చాలా మంది సపోర్ట్ ఇద్దాం అనుకున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఇష్యూ అయింది, అందరు సారీ చెప్పినా కూడా నువ్వు దాన్ని ఒప్పుకోకుండా నువ్వు సపరేట్ గుందుకుంటా ఎందుకు అంత సింపుల్ గేమ్ చేయడం ఏమోసం ఉంది. సో నువ్వు వచ్చిందే కామన్ మ్యాన్. నాకు అనిపించింది నాగమణికంట
డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ కి వెళ్ళినా డౌట్ వచ్చింది. చూడన్నా నా దగ్గర డబ్బులు లేదు, మరి బిగ్ బాస్ కి వెళ్ళవచ్చు, తను సెలబ్రిటీ కాదు, బిగ్ బాస్ కి వెళ్ళవచ్చు, నాకు అర్థం కావట్లేదు. అంటే డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ కి వచ్చిన డౌట్ గా ఉంది. సో ఎనీవే చూద్దాం, మరి నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా, తను కలర్ మారుతుంటే మాత్రం నేనేం చేయలేను. 100% ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మెయిన్ ఇప్పుడు వచ్చిన నామినేషన్ చూడన్నా, మనకు విష్ణుప్రియ కనిపిస్తుంది నామినేషన్ లో, మన పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు, సో మన సోనియా ఆకుల కనిపిస్తుంది, శేఖర్ భాష కనిపిస్తున్నాడు, సో అంటే మన ఇందాక చెప్పిన కూడా తను కూడా కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం, ఈసారి అయితే నాగమణికంఠ కూడా ఉన్నాడు. సో నాకు బాగా అనిపిస్తుంది ఈ సాటర్డే సండే వీక్ లో సోనియా ఆకుల గానీ నాగమణికంఠ గానీ వీళ్ళకైతే చాలా తక్కువ ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళ కోటింగ్ కూడా పడట్లేదు. సో చూద్దాం వీళ్ళిద్దరితో ఎవరికి వెళ్ళిపోయే ఛాన్స్. పృథ్వీరాజ్ నేను చెప్పాలనుకుని, పృథ్వీరాజ్ కూడా సీరియల్ యాక్టర్ అంట, దయచేసి నోరు ఇప్పుడు మాట్లాడన్నా బిగ్ బాస్ మరి నువ్వు 4 లేని లేకుంటే ఇట్లా బిగ్ బాస్ ఏదో మాట్లాడు దయచేసి, లేకుంటే నువ్వు ఇట్లయితే బిగ్ బాస్ 3rd వీక్ 4th వీక్ నువ్వు కూడా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్. దయచేసి గేమ్ ఆడలో నాకు దొరుకుతుంది. బిగ్ మన బేబక్కని టార్గెట్ చేస్తాను రెడ్లింగ్ లోపల ఏమన్నా. అరే నిజంగా సోనియా ప్రతిసారి బేబక్కను నాకు మామూలు కామెడీ అనిపించలేదు. సోనియా సరే నువ్వు నామినేట్ చేసావు చెయ్యు, పప్పుడు లేదని నామినేషన్ చేస్తారా భయ్య, నాకు అర్థం కాదు. ప్రెజర్ కుక్కర్ పప్పుడు నువ్వు వేరే రీజన్ చెప్పుంటే చాలా బాగా చూడంగా బాగా అనిపిస్తుండే. అరే అమ్మాయికి అందంగా ఉంది, మన ఆర్జీ ప్రమోట్ చేస్తున్నాడు, సపోర్ట్ ఇస్తాం నేను కూడా అంటున్నా. అందం ఉండి సరిపోదు కానీ బిగ్ బాస్ లో కొద్దిగా మాట్లాడే విధానంగా ఉండాలి. ప్రతిసారి ఆ శేఖర్ భాష కూడా ఇర్రెస్పెక్టివ్ అంటది, ఈమెకే రెస్పెక్ట్ లేదు, ఇర్రెస్పెక్టివ్ అంటది, ఇర్రెస్పాన్సిబిలిటీ అంటది. ఆ పాపం బేబాకన్ అయితే మామూలు టార్చర్ చేస్తలేదు, కీళ్ళు పడితే తప్పు, కూర్చోండి తప్పు. ప్రెజర్ కుక్కర్ కళ్ళు పెట్టి చూడాలి అన్న, ప్రెజర్ కుక్కర్ ఆన్ చేసి పక్కకి వెళ్ళింది, నువ్వు ప్రెజర్ కుక్కర్ పక్కనే ఉండాలి అంటే ఎవరు ఉంటారు? మా అమ్మ అయినా చెల్లెలైనా ఎవరైనా పని చేసేటప్పుడు పని చేసుకొని పక్కకు వచ్చి చూసిపోతారు, అంతేగాని ప్రెజర్ కుక్కర్ పక్కన వచ్చారు కదా. అది నాకైతే కొద్దిగా సిల్లీ అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుందో. నాకైతే సోనియా కొద్దిగా మిస్ఫైర్ అవుతుంది. అప్పుడు చూడన్నా నిఖిల్ నాయనిక ఒక ఎన్నుకోవాలి, చీఫ్ గా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నచ్చిన వాళ్ళు యశ్మిని ఎన్నుకుంటారు. అప్పుడు మళ్ళీ సోనియా ఇంటరాక్ట్ అయ్యి నువ్వు యశ్మిని ఎందుకు ఎన్నుకోను, అఫ్రీదిని ఎన్నుకోవచ్చు కదా అంటే తను అసలు తన కంటెంటరే కాదు ఆ విషయంలో, తను మాట్లాడే అవసరం లేదు, కానీ కావాలని కంటెంట్ అవ్వడం వల్ల కొద్దిగా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటన్నా అఫ్రీద్ అన్న కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు, నిజంగా నా నిఖిల్ తో పోరాడుతున్నాడు, చాలా పంపించాడు. ఎనీవే చూద్దాం ఏం జరుగుతుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో.